మీ చుట్టాలు డ్రగ్స్ తెప్పిస్తే జగన్ పై ఆరోపణలు చేయడం ఏంటి? మద్యం పంచినట్టే డ్రగ్స్ కూడా ఓటర్లకు పంచడానికి తెచ్చినట్టుగా అనుమానంగా ఉంది అంటున్నారు పేర్ని. దీనిపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలంటున్నారు. మాకు భయాలు అనుమానాలు ఉన్నాయి. ఈ రాష్ట్ర ప్రజలకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఆందోళనలుగా ఉన్నాయి. బ్రాందీ పంచేటువంటి స్థాయి నుంచి దాటి ఈ రాష్ట్రంలో ఓటు కోసం డ్రగ్స్ ఏమన్నా పంచిపెడతాకి తెచ్చాడా చంద్రబాబు? ఆయన కొడుకు ఒక్కసారి లోతుగా దీన్ని విచారణ చేయించి త్వరితగతిన దీన్ని అరకట్టండి. ఈ ఓడ వెనకాల మరింకో ఓడ కానీ మరొక మార్గంలో కానీ తెచ్చేటువంటి ప్రయత్నాలు చేసేటువంటి అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఎందుకంటే ఇతను తిరిగేదంతా చేసిన సావాసాలన్నీ కూడా దొంగలతోనే. ప్రతి ఒక్క ఐవీఎఫ్ క్లినిక్ లో మేము మీకు ఈ డిస్కౌంట్ ఇస్తాము, ఆ డిస్కౌంట్ ఇస్తామంటారు. కానీ మేము బిడ్డని ఇస్తాం అని ఎందుకు చెప్పడం లేదు? మనం ప్రామిస్ కోసం డబ్బులు ఇస్తున్నామా లేదా తల్లిదండ్రులు కావడం కోసం చెల్లిస్తున్నామా? నోవా ఐవీఎఫ్ దాగిన ఖర్చులుండవు, మీరు నమ్మగల నైపుణ్యం మాత్రమే. విశాఖ డ్రగ్స్ కేసుపై ఈసీకి ఫిర్యాదు చేసింది వైసీపీ. టీడీపీ నేతలు చేసిన ట్వీట్లపైన కూడా కంప్లైంట్ చేసింది. విశాఖకు డ్రగ్స్ రావడం వెనక ఎవరున్నారో తేల్చి నిందితులపై చర్యలు తీసుకోవాలని కోరామన్నారు పేర్ని నాని.